పెయిన్ వస్తూ కనుక బ్లీడింగ్ వస్తుంది అంటే ఫిషర్ అని, పెయిన్ లేకుండా బ్లీడింగ్ వస్తుంది అంటే దాన్ని పైల్స్ గా కన్సిడర్ చేయాలి. చాలా మంది పెయిన్ రాగానే బ్లీడింగ్ రాగానే పైల్స్ వచ్చినాయి అని అనుకుంటుంటారు. సో పెయిన్లెస్ బ్లీడింగ్, మామూలుగా యూజువల్ గా పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది మనకు పైల్స్ లో ముఖ్యమైన సిమ్టమ్ గా మారుతుంది. అంతేకాకుండా అది గ్రేడ్స్ ఉంటాయి, అందులో 1, 2, 3, 4 అని గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్స్ మారే కొద్ది కల్లా సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. గ్రేడ్ 1, 2 అనేది యూజువల్గా పెద్ద సిమ్టమ్స్ ఏముండవు. అప్పుడప్పుడు పెయిన్ అనిపించడము, ఏదో మోషన్కి పోతుంటే అడ్డం పడ్డట్టు అనిపించడము, ముద్దలుగా తగలడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చే వరకు ఆ ముద్దలు కిందికి జారిపోయి మనకు చేయికి తగులుతూ ఉంటాయి. అండ్ మనం ఓసారి పుష్ చేసుకోవాల్సి వస్తుంది లోపలికి. అంతేకాకుండా ఓసారి మోషన్కి అడ్డం పడుతూ ఉంటాయి, మోషన్ రాదేమన్న భయం అనిపిస్తుంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఇవి థ్రాంబోస్డ్ పైల్స్ అంటాం. అంటే ఈ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తనాళాలు సాగుతాయి కాబట్టి, పైల్స్ అనేవి సాగుతాయి కాబట్టి అందులో ఉన్న రక్తనాళాలు గడ్డగట్టే అవకాశాలు ఉంటాయి. మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మోషన్ వెళ్ళినప్పుడు ఒకసారి రక్తం గడ్డగడుతుంటుంది. అట్లా గడ్డగట్టినప్పుడు ఆ రక్తం ముద్ద ఏదైతే ఉందో బయటనే ఉండిపోతుంది, మనం తోచిన లోపలికి వెళ్ళదు. యూజువల్ గా గ్రేడ్ 3, 4కి తేడా ఏంటి అంటే, గ్రేడ్ 3లో మోషన్ కి బయటకు వచ్చినప్పుడు ఆ రక్తనాలు బయటకు వచ్చాక మనం తోస్తే కానీ లేకపోతే మోషన్ అయిపోయాక కానీ మళ్ళీ వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయి. గ్రేడ్ 4లో బయటనే ఉండిపోతుంటాయి.